నమస్కారం, రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎట్టకేలకు దొరికిన బండి భగీరథ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మేడ్చల్ కోర్టు. ఇంజనీరింగ్ విభాగంలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత 73.36% నమోదు. నీట్ పేపర్ లీకేజ్పై దేశవ్యాప్త ఆగ్రహం. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాజేంద్ర పాల్ గౌతమ్ ఫైర్. తిరుపతిలో గంజాయి కలకలం. 6 కిలోల గంజాయితో భూమన అనుచరుడు భాను అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితుడు భగీరథ్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు అతన్ని భారీ భద్రత నడుమ చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. మేడ్చల్ కోర్టు వేదికగా ఈ రోజు బండి భగీరథ్ రిమాండ్ ప్రక్రియ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు బండి భగీరథ్ను మేడ్చల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా జడ్జి నిందితుడికి ఈ నెల 29 వరకు అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మేడ్చల్ కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. కేంద్ర మంత్రి కుమారుడు అరెస్టు కావడం, అది కూడా ఫోక్సో లాంటి తీవ్రమైన కేసులో జైలుకు వెళ్లడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. లీగల్ టీం బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. బండి భగీరథ్ రిమాండ్ ఖరారు కావడంతో చర్లపల్లి జైలు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ ఈఎఫ్సెట్ 2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇవాళ ఈ ఫలితాలను ప్రాథమిక గణాంకాలతో సహా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో రికార్డు స్థాయిలో 73.36% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఈఎఫ్సెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫలితాల సరళిని గమనిస్తే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1,97,241 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యధిక శాతం మంది అర్హత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతాన్ని 73.36%గా అధికారులు ప్రకటించారు. అటు అగ్రికల్చర్, మెడికల్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు మొత్తం 84,954 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి సంబంధించిన ర్యాంకుల వివరాలను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సహాయంతో ఈ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా ప్రకటించబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ 2026 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించబోతున్న విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు మరియు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. So good morning to all. In the consent of the society, the press and electronic media friends, even though it is Sunday, I disturbed you and I called you here. And today's chief guest for the EPSET 2026 release of results by Dr. K. Kesarao Garu and Dr. Yogita Rana Garu, IAS, Secretary to Education. శ్రీమతి దేవసేన గారు,
Commissioner of Technology. దేశంలో నిరుద్యోగ యువతను విద్యార్థులను వేధిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసమర్థ ప్రభుత్వంగా మారిందని కాంగ్రెస్ ఎస్సీ విభాగం జాతీయ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాజేంద్ర పాల్ గౌతమ్ దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై గణాంకాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి కడిగి పారేశారు. మోదీ పాలనలో దేశంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో దాదాపు 80 సార్లు వివిధ పోటీ పరీక్షల పేపర్లు లీకేజ్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ దారుణాల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు, యువత జీవితాలు రోడ్డున పడ్డాయని, భవిష్యత్ అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ మరణాలకు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతని రాజేంద్ర పాల్ స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున వైఫల్యాలు జరుగుతున్న, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు తలకిందులవుతున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా తన పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తు, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి దోషులకు అసలు ఎప్పుడు శిక్ష పడుతుంది? మోదీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలంటూ రాజేంద్ర పాల్ గౌతమ్ గట్టిగా నిలదీశారు. పేపర్ లీకేజీల అంశంపై కాంగ్రెస్ దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. नमो बुधाय, जय भीम, जय भारत, जय संविधान, जोहार साथियों एक शब्द है इंग्लिश में इनकम्पिटेंट और इनएफिशिएंट। कौन इनकम्पिटेंट है, कौन इनएफिशिएंट है? मैं समझता हूं भारत की सरकार पूरी तरह फेल, इनएफिशिएंट, इनकम्पिटेंट है। ना ये सरकार रोजगार के अवसर बना पाई, ना ये सरकार महंगाई पर कोई कंट्रोल कर पाई। और ये देखिए मजे की बात, 80 के आसपास अब तक एग्जाम लीक हो चुके हैं। पेपर लीक होने से करोड़ों बच्चों की जिंदगी अधर में लटक गई है। कितने ही सारे बच्चे नीट का पेपर आउट होने के बाद पेपर रद्द हुआ और इस दौरान कई बच्चों ने सुसाइड कर लिया। कितने सारे बच्चों के सपनों का कत्ल हुआ। लेकिन बच्चों के सपनों का, उनके भविष्य का कत्ल करने वाले उन अधिकारियों का क्या हुआ? एनटीए के जो अधिकारी हैं उनका क्या हुआ? और साथ में जो शिक्षा मंत्री जी हैं धर्मेंद्र प्रधान जी, वो बड़े खुशी अभी भी मंत्री पद पर हैं, जबकि 80 के करीब अब तक पेपर लीक हो चुके हैं। तो ऐसे कमजोर मंत्री इस भारत सरकार में हैं, जहां एक तरफ सबसे ज्यादा अब तक रेल की दुर्घटनाएं वो रेल मंत्री जी के कार्यकाल में हुई हैं, और उधर सबसे ज्यादा पेपर लीक ये शिक्षा मंत्री जी के उसमें हुए हैं। लेकिन वैष्णव जी भी वहीं मौजूद हैं और धर्मेंद्र प्रधान जी भी वहीं मौजूद हैं। तो ये इनकम्पिटेंट, इनएफिशिएंट लोगों की सरकार और मोदी जी के नेतृत्व में चल रही है। पूरी तरह इनकम्पिटेंट, इनएफिशिएंट, ना रोजगार दे पाएगी, ना महंगाई कंट्रोल करोगी, और डॉलर के सामने रुपया लगातार लेटता जा रहा है, डूबता जा रहा है, और साथ ही साथ भ्रष्टाचार बढ़ता जा रहा है। काला धन 3 गुना हो गया। तो मैं पूछना चाहता हूं, ये जो करोड़ों बच्चों के भविष्य के साथ जो खिलवाड़ करने वाले लोग हैं, करोड़ों बच्चों के सपनों की हत्या करने वाले लोग हैं, इनको सजा कब मिलेगी? ये राष्ट्रद्रोही नहीं है तो क्या है? इससे बड़ा राष्ट्रद्रोह क्या हो सकता है कि आपने बच्चों के सपनों का कत्ल कर दिया, बच्चों को सुसाइड के लिए मजबूर कर दिया। तो ऐसे जो आतंकवादी हैं, ऐसे लोगों को, जो देशद्रोही हैं, ऐसे लोगों को बेहद सख्त सजा की जरूरत है। इन्हें जेल में डालने की जरूरत है। इन्होंने बच्चों को आतंकित कर दिया है लगातार पेपर लीक करने के। ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంజాయితో పట్టుబడ్డం ఇప్పుడు నగరంలో తీవ్ర దుమారం రేపుతోంది. పుణ్యక్షేత్రాన్ని గంజాయి ముఠాల నుంచి కాపాడుకుందామంటూ తిరుపతి వ్యాప్తంగా రాత్రికి రాత్రే సంచలన ఫ్లెక్సీలు వెలిశాయి. భూమన కుటుంబాన్ని తరిమికొడదాం, తిరుపతిని కాపాడుకుందామంటూ స్థానికులు, ప్రతిపక్ష శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక భారీ గంజాయి సీజర్. తిరుపతిలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 6 కిలోల గంజాయితో వైసీపీ స్థానిక నేత భూమన కుటుంబానికి అత్యంత ప్రధాన అనుచరుడిగా చెప్తున్న భాను అనే వ్యక్తి పోలీసులకు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. ఈ అరెస్టులో నగరంలో గంజాయి నెట్వర్క్ వెనుక రాజకీయ హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. గంజాయి కేసును అస్త్రంగా చేసుకుని తిరుపతి ప్రజల పేరిట నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో రాత్రికి రాత్రి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గొడ్డలి పార్టీ నుంచి తిరుపతిని రక్షించుకుందాం, గంజాయి బ్యాచ్లను తరిమికొడదామంటూ ఆ ఫ్లెక్సీల్లో రాసి ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఫ్లెక్సీల వ్యవహారంతో అటు టీడీపీ, జనసేన
కూటమి ఇటు వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, పవిత్రమైన తిరుపతిని గంజాయి అడ్డగా మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లతో ప్రచారం జోరందుకుంది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఎక్కడా ఘర్షణలు చోటు చేసుకోకుండా తిరుపతిలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఈ గంజాయి ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు జరిపిన ఆకస్మిక సోదాల వ్యవహారంలో అత్యంత కీలకమైన సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోక్సో కేసులో 9 రోజులుగా పరారులో ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసమే తాము అక్కడికి వచ్చినట్లు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కె కరుణసాగర్, యాంటోనీ రెడ్డిలు స్వయంగా అంగీకరించారు. పోలీసులు తనిఖీలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న లీగల్ సెల్ బృందం ఈ కేసులో చట్టపరమైన అంశాలపై మాట్లాడడంతో కరీంనగర్ కేంద్రంగా రాజకీయ ఉత్కంఠ పీక్ చేరింది. కేంద్ర మంత్రి నివాసంలో పోలీసులు అంగుళం శోధిస్తున్న తరుణంలో బీజేపీ లీగల్ సెల్ టీం రంగప్రవేశం చేసింది. ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కరీంనగర్ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేస్తుండగా బీజేపీ లీగల్ సెల్ కీలక నేతలు కరుణాసాగర్, యాంటోనీ రెడ్లు నేరుగా సంజయ్ నివాసానికి చేరుకున్నారు. పోలీసుల విచారణ, తనిఖీల సరళిని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కరుణాసాగర్, యాంటోనీ రెడ్లు ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కోసమే తమ లీగల్ టీమ్గా ఇక్కడికి రావాల్సి వచ్చిందని స్వయంగా ఒప్పుకున్నారు. కేసు నమోదు, పోలీసుల గాలింపు చర్యల నేపథ్యంలో చట్టపరమైన రక్షణ, తదుపరి న్యాయపరమైన వ్యవహారాలపై చర్చించేందుకే తాము వచ్చినట్లు స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్ర మంత్రి కొడుకు కోసం పోలీసులు ఇల్లంతా వెతుకుతుంటే మరోవైపు నిందితుడి తరపున వాదించడానికి, న్యాయ సహాయం అందించడానికి లీగల్ సెల్ టీం అంత వేగంగా స్పందించి రావడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో నివాసం వద్ద పోలీసులకు, బీజేపీ న్యాయవాదులకు మధ్య కాసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. బీజేపీ లీగల్ సెల్ నేతల రాకతో బండి భగీరథ్ ఆచూకీ కరీంనగర్లోనే ఉందా, లేక లీగల్ టీం సలహాతో కోర్టులో ముందస్తు బెయిల్ లేదా సరెండర్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. Sanjay Kumar ji, I along with Sri Antony Reddy, senior advocate, have surrendered Bandi Bhagirath to the police at about 8:15 p.m. near Tech Park. Police, SOT police, Cyberabad has took custody of the Bandi Bhagirath, and we along with Bandi Bhagirath have came down to police Pet Bashirbagh police station, where police have conducted the investigation which they usually conduct as per BNSS and as per POCSO protocols. We have cooperated with the investigation. We have answered every query police have posed to us. We have given every information. Even Bandi Bhagirath has given all the information, has readily agreed to cooperate with the investigation. And we, after the investigation, the Bandi Bhagirath has been brought to the magistrate, where the magistrate has remanded Bandi Bhagirath to judicial custody till 29th of May. We have full confidence in the investigation. We have full confidence in the judicial procedure. We are very confident that we will be cleared of these allegations and we will come out clean. Sir, one side, the police saying that we are arresting the Bhagirath. See, several news channels, also Telugu media, and also all the YouTube channels and Instagram, Facebook is full of the visuals where it is clear that we have surrendered ourselves voluntarily to the police. And I don't think we need to give any explanation regarding the same. So, it is enough proof that we have surrendered ourselves voluntarily. Thank you. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైన వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ విజయంపై రజనీకాంత్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. విజయ్ సీఎంగా ఎన్నిక కావడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూనే తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రజనీకాంత్ ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు తన వ్యక్తిగత నిర్ణయాలపై స్పష్టతనిచ్చారు. నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా నేను ఏమాత్రం చూడలేదు. ప్రజల తీర్పును గౌరవించాలి. తమిళనాడు ప్రజలు ఈసారి రాజకీయాల్లో ఒక బలమైన మార్పును కోరుకున్నారు. అందుకే విజయ్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు రజనీకాంత్ మరోసారి శాశ్వతంగా తెరదించారు. తానే స్వయంగా ప్రకటిస్తూ నేను ఇకపై ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను, ఆ అధ్యాయం ఎప్పుడూ ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో తన భేటీపై వస్తున్న రాజకీయ పుకార్లను రజనీకాంత్ కొట్టిపారేశారు. స్టాలిన్ తనకు ఎప్పటి నుంచో చాలా మంచి మిత్రుడని, అందుకే ఆయన మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
அது இன்னும் இவ்வளோ சின்ன வயசில் 52 வயசில் எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர் இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில் இருந்து எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிஷியேஷன் சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு வந்து நிறைய எதிர்பார்ப்புகள் இருக்குது ஜனங்க மத்தியில். டெஃபினட்டாக அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்தித்து மக்கள் நல்லது செய்யணும், செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்குது. அவருக்கு அதிக வாழ்த்துக்கள். சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்ருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன பொறாமை வந்து அந்த குளத்தூரில் வந்து தோற்றது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில் நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு வந்து நான் வந்து இங்கே விஜய் வந்து சிஎம் ஆகக்கூடாது, போருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு வந்து ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை வந்து சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் தான் அதெல்லாம் பேச முடியுமா? அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அது வந்து தெளிவுபடுத்துகிறேன். 2வது வந்து நான் அவர் வந்து வாழ்த்து சொல்லலை, ஏர்போர்ட் போகும்போது வாழ்த்து சொல்லலை. அவர் ஜெயிச்ச உடனே எக்ஸ் தளத்தில் வந்து என்னுடைய வாழ்த்துக்களை நான் வந்து அவருக்கு வந்து பதிவிட்டேன். நான் 2016 அரசியலுக்கு வர்றேன்னு சொன்ன பிறகு நான் ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கிறவங்க அந்த போர்டிங் கார்டு வாங்கிறதுக்கு இருப்பாங்க. அவங்களுக்கு கேட்குறது தான் வழக்கம், மீடியா யாராவது இருப்பாங்களா அப்படின்னு. அதே இதில் வந்து மீடியா யாராவது இருப்பாங்களான்னு கேட்டேன். பெங்களூர் போகும்போது மீடியா யாரும் இல்லைன்னு சொன்னாங்க. சரின்னு சொல்லி நான் போயிட்டு இருக்கும்போது திடீர்னு ஒருத்தர் ஒரு மீடியா ஆள் மாதிரி தெரியல எனக்கு. ஒரு சின்ன ஃபோன் వச்சுக்கிட்டு విజయ్ గంజాయి మత్తు యువతను ఏ స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటనే నిదర్శనం. మధ్య మత్తులో ఉన్న ఓ యువకుడు తనకు గంజాయి కావాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న 150 అడుగులు ఎత్తున్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. పైనుంచి దూకేస్తానంటూ కింద ఉన్న ప్రజలను పోలీసులను గంటల తరబడి భయభ్రాంతులు గురిచేశాడు. చివరికి స్థానిక ఎస్ఐ దేవకుమార్ అత్యంత చాకచక్యంగా మాట్లాడి అతన్ని సురక్షితంగా కిందకు దించారు. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత గందరగోళం నెలకొంది. ఎర్రగొండపాలెంకి చెందిన ఉడతల హనుమంత్ అనే యువకుడు మద్యం మత్తులో ఊగుతూ తనకు గంజాయి కావాలంటూ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న 150 అడుగుల ఎత్తైన సెల్ టవర్ ఎక్కాడు. టవర్ పైనుంచి కేకలు వేస్తూ తన గంజాయి ఇవ్వకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎర్రగొండపాలెం ఎస్ఐ దేవకుమార్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. యువకుడు తీవ్రమైన ఆవేశంలో ఉండడంతో ఎస్ఐ ఎంతో సంయమనంతో చాకచక్యంగా వ్యవహరించారు. మైక్ ద్వారా అతనితో మాట్లాడుతూ నువ్వు కిందకి రా బాబు, నీకేం కావాలో మేము చూస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎస్ఐ ఇచ్చిన భరోసాతో ఎట్టకెలక యువకుడు టవర్ దిగి కిందకొచ్చాడు. తీరా కిందకొచ్చాక పోలీసులను చూసి నాకు ఒక గంజా ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్ అంటూ కాళ్ల బేరానికి రావడం చూసి అక్కడి వారంతా ముక్కులు వేలేసుకున్నారు. అనంతరం పోలీసులు సదరు యువకుని అదుపులోకి తీసుకుని తక్షణమే ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సకాలంలో స్పందించి ప్రాణ నష్టం జరగకుండా యువకుడిని కిందకు దించిన ఎస్ఐ దేవకుమార్ని పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు. అయితే పట్టణాల్లో గంజాయి విక్రయాలపై పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. भैया యువకు పోయేసరికి వాడిని రివర్స్ అయింది అనమాట. పడింది కాదు 3 లక్షలు కాదు.
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి అమీర్పేటలో త్వరలోనే తెలుగువారి ఆరాధ్య దైవం యుగపురుషుడు నందమూరి తారక రామారావు భవ్య విగ్రహం కొలువు తీరబోతోంది. అమీర్పేట్ మెయిన్ సిగ్నల్ సమీపంలో ఉన్న హైలాండ్ జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నగరంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కూడల్లో అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తుండటంపై ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి స్మారకార్థం మరియు తెలుగు సాంస్కృతిక ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అమీర్పేట్ సిగ్నల్ వద్ద ఉన్న హైలాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుకు అవసరమైన పునాది నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి ప్రారంభించారు. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నిత్యం లక్షల మంది రాకపోకలు సాగించే అమీర్పేట్ కూడల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఆ ప్రాంతానికి మరింత చారిత్రక ప్రాధాన్యత లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అత్యంత ఆకర్షణీయమైన రీతిలో కాంస్యంతో రూపొందించిన అన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. విగ్రహ స్థాపన పనులు ప్రారంభం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జరగబోయే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర సౌందర్యీకరణలో భాగంగా అమీర్పేట్ హైలాండ్ జంక్షన్ ను సుందరంగా తీర్చిదిద్ది ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఒక కిలాడి స్మగ్లర్ గుట్టును కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అత్యంత చాకచక్యంగా రట్టు చేసింది. నిందితుడు విమానాశ్రయంలో తనిఖీలను తప్పించుకునేందుకు వేసుకున్న ప్యాంట్లోని ప్రత్యేకంగా రహస్య జేబులను ఏర్పాటు చేసుకుని కిలోల కొద్దీ బంగారాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీ చేరుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులపై అధికారులు నిఘా పెట్టారు. పట్టుబడిన నిందితుడు భారత సంతతికి చెందిన అమెరికన్ జాతీయుడిగా అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో ఇతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అతన్ని పక్కకు పిలిచి లగేజీని తనిఖీ చేసింది. లగేజీలో ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అధికారులు అతనికి వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిందితుడు ధరించిన ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన రహస్య జేబులను చూసి అధికారులు షాకు గురయ్యారు. ఆ రహస్య జేబుల నుండి ఏకంగా 115 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 3,565 గ్రాములుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్లో దీని విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు సదరు అమెరికా జాతీయుని కస్టమ్స్ చట్టం కింద అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో ఇతగాడికి ఏమైనా లింకులు ఉన్నాయా, అసలు ఈ బంగారం ఢిల్లీలో ఎవరికి అప్పగించడానికి తెచ్చాడు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లపట్నంలో తీవ్ర కలకలం రేపిన ఘోర హత్యోదంతం చివరికి నిందితుని మరణంతో ముగిసింది. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు పెళ్లి నిశ్చయమందన్న కక్షతో యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కళ్ల ముందే యువతి రక్తపు మడుగులు పడిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు నిందితుని పట్టుకుని చేతులు కట్టేసి బండరాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జడ్చర్లపట్నంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ఈ నిత్తుడి ఘోరం చోటు చేసుకుంది. నిమ్మబావిగడ్డకు చెందిన వైష్ణవి అనే యువతిని తేజ అనే యువకుడు గత 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నారంటూ వెంటబడుతున్నాడు. అయితే ఇటీవల వైష్ణవికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తేజ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. శనివారం వైష్ణవి ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయం చూసి తేజ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో వైష్ణవిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తున్నా వినకుండా దారుణంగా గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి కేకలు విని చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకునేసరికి వైష్ణవి మరణించింది. పారిపోవడం ప్రయత్నిస్తున్న ఉన్మాది తేజను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం అతని చేతులు కట్టేసి బండరాలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల దాడిలో స్పృహ పడిపోయిన తేజను రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర అంతర్గత గాయాలు కావడంతో తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు. ప్రేమ పేరుతో యువతి ప్రాణాలు తీసిన ప్రేమోన్మాదికి స్థానికులు అక్కడికక్కడే శిక్ష విధించినట్లయింది. ఒకే ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో జడ్చర్లపట్నంలో విషాద ఛాయలనుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ పాప ఎవరు? నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి నా దగ్గర డబ్బులు మొత్తం దెంగి నన్ను మోసం చేసి
హైదరాబాద్లోని చారిత్రాత్మక సరూర్ నగర్ చెరువు సంరక్షణ పునరుద్ధరణ ధ్యేయంగా నగరంలో ఒక మంచి కార్యక్రమం ఊపందుకుంది. చెరువు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాజీ కార్పొరేటర్ ధర్మపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రన్ ఫర్ లేక్ రీనోవేషన్ పేరుతో 3K రన్ నిర్వహించారు. ఈ పరుగుకు స్థానిక యువత, పర్యావరణ ప్రేమికుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రముఖ సినీ నటి పాయల్ రాధాకృష్ణ ఈ రన్ను జెండా ఊపి ప్రారంభించగా సరూర్ నగర్ మైదాన్ పరిసరాల్లో జరిగిన ఈ 3K రన్ పర్యావరణ చైతన్యానికి వేదికగా నిలిచింది. ఈ పరుగును ప్రారంభించిన సినీ నటి పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ నగరాల్లో ఉన్న జలాశయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, ఇలాంటి చైతన్య కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు మాజీ కార్పొరేటర్ ధర్మపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ సరూర్ నగర్ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు, కాలుష్య రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 కోట్ల భారీ నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. ఈ నిధులతో చెరువు పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వాహకులు ప్రజలకు ఒక కీలక పిలుపునిచ్చారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా చెరువులు కలుషితం కాకుండా చూసేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, ఆ విగ్రహాలను నిమజ్జనం చేయాలని కోరారు. స్థానిక కాలనీల నివాసితులు, ఉత్సాహవంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ 3K రన్ సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పానికి ఒక బలమైన పునాదిగా నిలిచింది. అండ్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఏరియా. మన ఏరియాని, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాని మనం చూసుకుంటే, అలాగే అందరూ చేస్తే ఆబ్వియస్లీ హైదరాబాద్, మన స్టేట్, మన కంట్రీ అన్ని బాగుంటుంది. సో ప్లీజ్ డూ టేక్ కేర్. అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్రౌడ్ ఈ టైంకి వస్తుందని నేను డెఫినెట్ గా అనుకోలేదు. నేను నాసిక్ నుంచి పొద్దున 4:30 వచ్చేటప్పుడు నేను అడిగాను అంత క్రౌడ్ వస్తుందా ఈ టైంలో అని. ఇంత క్రౌడ్ వచ్చింది. అండ్ అక్కడ పాయలని అలసటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మై బ్రదర్స్. కలియుగ వైకుంఠం తిరుమల గిరిలపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత టి రాజాసింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి కాలినడకన అలిపిరి మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న ఆయన ఈ రోజు ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తుల కాలినడకన కొండెక్కిన రాజాసింగ్ కి తిరుమలలో అభిమానులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఆలయ అధికారులు రాజాసింగ్ కి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రవేశించిన ఆయన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాన్ని బొక్కరించారు. దర్శనానంతరం ఆలయ వెలుపల రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. ఎప్పుడూ రాజకీయాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజాసింగ్ ఇలా కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆలయ పరిసరాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన చూసేందుకు, ఫోటోలు దిగేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకున్న రాజాసింగ్ ఇవాళ మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు. ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. వెంకటేశాయ భక్తుల విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி గుంటూరు జిల్లాలో రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మట్లూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ స్థానికంగా చోటు చేసుకున్న కొన్ని విభేదాల కారణంగా ఈ దాడులు జరపడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మట్లూరు గ్రామంలో పాత కక్షలు లేదా స్థానిక ప్రాబల్యం కోసమే ఈ గొడవ జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మట్లూరు గ్రామ పరిధిలో జనసేన పార్టీకి చెందిన చురుకైన కార్యకర్తలపై టీడీపీ స్థానిక నేతలు, అనుచరులు ఒక్కసారిగా ఘర్షణ దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి అది కాస్త భౌతిక దాడులకు దారితీసింది. ఘర్షణపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసు యంత్రాంగం మట్టూరు గ్రామానికి చేరుకుంది. ఎక్కడ పరిసరపు తప్పకుండా అదనపు బలగాలను మోహరించారు. గొడవకు కారణమైన ఇరు వర్గాల వారిని చెదరగొట్టి గ్రామంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది. జన సైనికులపై దాడులను నిరసిస్తూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత ఘర్షణలు చోటు చేసుకోవడంపై అటు రాజకీయ వర్గాలను ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.